అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావజీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశిత్రం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని తెలుసుకోవటం జరుగుతుంది. ఒక కథ వినేసి మనం అందులో చెప్పినట్టుగా కథ కంచికి మనం ఇంటికి అని వచ్చేస్తే దాని మూలంగా ఫలితం ఏమిటి? అది ఒక దీంట్లో చెప్పినట్టుగా ఒక రైతు పొలాన్ని సాగుబడి చేసి దుక్కి దున్ని మెత్తగా మట్టిని చేసి ఆ మట్టిలో అన్నట్టుగాను నీళ్లు పట్టి వాటన్నింటినీ కూడా బురదగా చేసి అందులో విత్తనాలని నాటితే ఆ విత్తనాలు ఒక్కొక్క విత్తనము కూడా నూరింతలు వెయ్యింతలుగా అవి ఫలదీకరణం చెంది మనకి ఆ ఒక్క మళ్ళీ ఏదైతే విత్తనాన్ని నాటామో ఆ విత్తనం నుంచి అవే గింజలు మనకి రావటం ప్రారంభిస్తాయి. అలా కాకుండా మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, దున్నకుండా వేస్తే కొయ్యకుండా పండింది అని చెప్పేసరి ఆ దుక్కి దున్నకుండా ఆ పొలాన్ని సాగుబడి చేయకుండా ఆ విత్తనాలను విరజిమ్మితే ఆ ఒక్క విత్తనాల మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏమిటి? కొన్ని ఆ ఒక్క భూమిలో పడతాయి, కొన్ని గట్ల మీద పడతాయి, కొన్ని రాళ్ళ మీద పడతాయి, కొన్ని ముళ్ళ చెట్లు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నట్టుగా చెయ్యి పట్టడానికి అవకాశం లేనటువంటి దగ్గర కొన్ని పడతాయి. ఆ సమయంలో ఏవైతే మట్టిలో పడినటువంటి విత్తనాలు ఉన్నాయో అవి మాత్రమే మొలకెత్తుతాయి తప్పితే ఈ రాళ్ళ మీద వాటి మీద పడినటువంటి ఈ విత్తనాలు ఆ పక్షులు మిగిలినటువంటి జీవరాశులు అన్నట్టుగాను అవి తిని వెళ్ళిపోతాయి తప్పితే ఆ ఒక్క విత్తనాల్లో నుంచి బీజము అనేటువంటిది రావటం అనేటువంటిది జరగదు. కొన్ని పొలం గట్ల మీద పడ్డటువంటి ఉంటే ఆ కలుపు మొక్కలు అనేటువంటి ఆ ఒక గడ్డి ఆ విత్తనాలని ఆ బీజాలని అభివృద్ధి చెందనీయకుండా ఆ ఒక బీజంలో ఉన్న సారాన్ని నశింపచేసి ఆ ఒక బీజం కాస్త అది నిర్వీర్యమైపోయేటట్లుగా చూస్తాయి. ఇక ఈ ముళ్ళ చెట్లలో పడినటువంటి ఈ విత్తనములు ఇటు పక్షులు తినటానికి పనిచేయవు, ఇటు సారవంతమైన భూమిలో పడి మొలకెత్తుతాయా అంటే మొలకెత్తవు. ఆ ఒక్క ముళ్ళ పొదల చేతన అవి అందులో ఎవరి చేపట్టడానికి కూడా లేకుండా అన్నట్టుగా అందులోనే ఉండిపోతాయి తప్పితే అందులోంచి అంకురము అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో కూడా రాదు. ఒక డబ్బాలో పోసి మనం ఎలాగైతే ఒక విత్తనాలను ఉంచుతామో అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే
ఈ యొక్క ముళ్ళ పొదల్లో పడినటువంటి ఈ యొక్క బీజము అనేటువంటి విత్తనాలు అవి అలాగే ఉండిపోతాయి తప్పితే వాటి మూలంగా ఫలసారము అనేటువంటిది ఏమీ కూడా మనకి దొరకదు. అలాగే ఈ భూమిలో పడినటువంటివి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ ఒక్క విత్తనాలు అవి బీజంగా వచ్చి బీజం మొక్కలయ్యి ఆ మొక్కలు ఫలవంతమయ్యి వాటి నుంచి మనం వేసినటువంటి ఏవైతే బీజాలు ఉన్నాయో ఏవైతే విత్తనాలు ఉన్నాయో అవి నూరింతలు వెయ్యింతలుగా అన్నట్టుగా మనకి ఫల సాయాన్ని అందిస్తూ ఉంటాయి. అట్లాగే గురువును ఆశ్రయించకుండా తలకొక గుడ్డ చుట్టుకుని ఆకారం చూస్తే భీకరంగా ఉండి అతను నేనే గురువుని అని చెప్పేసని జ్ఞాన పరిజ్ఞానము లేకుండా చేసేటువంటి అటువంటి వాళ్ళని మనం ఆశ్రయించటం మూలంగా మన తాలూకు లక్షణం ఎలా ఉంటుందంటే ఆ రాతి మీద పడినటువంటి ఆ విత్తనాలలాగా ఆయనకే పూర్తిగా జ్ఞానం లేదు. ఆయన మనకి ఏమి ప్రబోధిస్తాడు? అటువంటి ప్రబోధాలన్నీ కూడా ఈ యొక్క పక్షులు ఎలాగైతే ఒక విత్తనాల్ని తిని వెళ్ళిపోయాయో అలాగే అవి అక్కడ వింటున్నంతసేపు మాత్రం మనకేదో జ్ఞానం వచ్చేస్తుంది అనేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఆ విత్తనాలు తినటం మూలంగా ఆ జీవరాశులు కడుపు నిండుతుంది. ఇక్కడ జ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మనకి ఆనందాన్ని చాలా చేకూరుస్తూ ఉంటాయి. ఆ చేకూర్చి మానసికమైనటువంటి ఆనందంతో ఆ కాసేపు అక్కడ కూర్చుని అక్కడి నుంచి బయటికి రాగానే ఒక కుక్క దాలిగుంట్లో పడుకున్నట్టుగా మళ్ళీ అది దులుపుకోగానే ఆ ఒంటికి అంటుకున్నటువంటి ఆ బూడిదంతా రాలిపోయినట్టుగా ఆ మరు నిమిషమే మనకి ఆ ఒక చెప్పినటువంటి మాటలు అనేటువంటివి మరుగున పడిపోతూ ఉంటాయి. కనుక గురువు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో తెలిసినటువంటి గురువు ఒక సుత్తి పట్టుకుని ఒక స్వర్ణకారుడు ఎలాగైతే బంగారం ఖరీదుదైనా సరే దాన్ని ఆ సుత్తితో దెబ్బ వేస్తూనే ఉంటాడో ఆ వేస్తున్నంతసేపు కూడా అది సాగుతూనే ఉంటుంది. బంగారం కదా ఇంత ఖరీదైనటువంటిది ఈ లోహము అని చెప్పేసని దాన్ని సుత్తి దెబ్బతో కొట్టకుండా దాన్ని చూస్తూ ఉంటే అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆ స్థితి అది మారదు. స్థితి మారాలి అంటే ఒక గట్టి బరువైన వస్తువుతో దాని మీద ఒక దెబ్బ పడుతూనే ఉండాలి. అలాగే ఇక్కడ గురువు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా తన తాలూకు ప్రబోధనలతో తన తాలూకు మాటలతో ఆ ఒక్క శిష్యుణ్ణి ప్రభావితం చెయ్యాలి. ఆ ప్రభావితం చేసినప్పుడే ఆ శిష్యుల్లో జిజ్ఞాస పెరుగుతుంది. ఆ జిజ్ఞాస పెరిగినప్పుడే అతను ఒక ప్రశ్న అనేటువంటిది అతనిలో ఉద్భవిస్తుంది. అంటే జ్ఞానానికి ముందర ఉద్భవించవలసినటువంటిది ఏంటంటే ప్రశ్న అనేటువంటిది ఉద్భవించాలి. ఇది ఎందుకు చెయ్యాలి, ఇలా మీరు నాకు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి లక్షణంలాగా ఆ ఒక ప్రశ్న అనేటువంటిది వచ్చినప్పుడే ఆ శిష్యుడికి గురువు ప్రబోధిస్తున్నటువంటి విషయము అర్థమవుతోంది అనేటువంటి విషయం తెలుస్తుంది.
ఇలా అర్థమవుతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని విచారణ అనేటువంటి తర్కముతో నిన్న మీరు ఈ పాఠం చెప్పారు గురువుగారు. ఈ పాఠంలో నాకున్న సందేహాలు ఇవి, ఈ సందేహాలు అనేటువంటి ప్రశ్నలకి మీరు నాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అని శిష్యుడు అడిగినప్పుడు దాన్ని తర్కము అని చెప్పేసి అంటారు తప్పితే వితండవాదము అనేటువంటి దానికి ఆస్కారము లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఈ తర్కము అనేటువంటిది ఏంటంటే నిజ నిర్ధారణ జరిగేంత వరకు కూడా, ఇక తర్వాత ఇంకా ఆ పరిధి లేదు అనేంత వరకు కూడా గురు శిష్యులిద్దరూ కూడా ఆ ఒక్క తర్కంలో ఆ ఒక్క ప్రశ్నని జవాబుని ప్రశ్నని వేసుకుంటూ వాళ్ళు ఆ విషయాన్ని గురించి కూలంకషంగా చర్చిస్తున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది అలవడుతుంది అనేటువంటి విషయాన్ని మనకి పెద్దలైనటువంటి వారు చెప్తున్నటువంటి విషయము. కాళహస్తీశ్వర శతకంలో చెప్పుకొస్తాడు, ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు చూచే దానే విద్యాభ్యాసమనర్చే గరిచేమంత్రంబు ఊహించే బోధాభావ విధానముల్ చదువులయ్యా కావు జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసని ఈ యొక్క దుర్జటి కవి ఈ యొక్క కాళహస్తీశ్వర మహత్యంలో ఈ యొక్క పద్యాన్ని చెప్పడం జరిగింది. ఏ చదువులు చదువుకున్నాయని చెప్పేసని ఈ యొక్క జంతుజాలాలన్నీ కూడా వాటి తాలూకు పనులను అవి నెరవేరుస్తున్నాయి, వాటి క్రియలని అవి ఎలా నెరవేరుస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి, అవి చేస్తున్నట్టుగా ఈ మానవుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? చదువది ఎంత కలిగిన అన్నట్టుగాను నేను చదువుకున్నాను నేను జ్ఞానిని అని చెప్పేసని నేను రామాయణం చదివాను, నేను భారతం చదివాను, భాగవతం చదివాను, 18 పురాణాలు చదివాను, లేకపోతే ఉపనిషత్తులు చదివాను అని ఈ చదువు దేనికి పనికొస్తుంది? ఈ చదువు మూలంగా తను సాధించేటువంటి సాధనాత్రయము ఏమిటి అనేటువంటి ప్రశ్న ఈ శిష్యుడిలో ఉద్భవించినప్పుడు దానికప్పుడు ఆ గురువు సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ మార్గబంధువే శరణమయ్యప్ప అన్నట్టుగా ఆ మార్గాన్ని చూపించటానికి గురువు ముందుకొస్తాడు. అంతే తప్పితే రామాయణం చదివాను అని అంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లి ఆ రామాయణం అనేటువంటి కథను ఆ పిల్లవాడికి బోధిస్తుంది. మనకి చాలా చరిత్రలో చెప్తున్నటువంటి విషయము. ఆ జిజియాబాయి ఛత్రపతి శివాజీకి రామాయణ భారత మహాకథలను బోధించింది అని చెప్పేసాను. ప్రతి తల్లి కూడా తమ తాలూకు పిల్లవాడికి ఆ ఒక్క రామాయణ భారత మహాభాగవత కథలన్నింటినీ కూడా ఆమెకున్నటువంటి పరిజ్ఞానంలో చెప్తూనే ఉంటుంది. ఆ చెప్పిన కథలను విన్న తర్వాత ఈ యొక్క శైశవ దశలో నుంచి పిల్లవాడి దగ్గర నుంచి వీడి కొంచెం యుక్త వయసు వచ్చి పెరిగిన తర్వాత వీడికి స్కూల్కి వెళ్ళినా కూడా ఆ స్కూల్లో కూడా ఉపాధ్యాయుడు అదే పాఠాల్లో అదే రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని, గజేంద్ర మోక్షమనో ఇంకోటనో చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఇలాగా శైశవ దశలో తల్లి చెప్పింది, ఈ యొక్క పాఠశాల దశలో ఈ ఒక ఉపాధ్యాయుడు చెప్తున్నాడు.
ఆ తర్వాత పెద్దయిన తర్వాత వాడంతట వాడు చదువుకునేటువంటి సమయం వచ్చినప్పుడు ఒక గ్రంథాలని చదివి ఆ గ్రంథములో ఏమిటి ఉన్నటువంటి విషయము అనేటువంటి విషయాన్ని గ్రహించి ఒక చక్కని గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా రామాయణం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళ జీవితాలు చరితార్థమవుతాయి తప్పితే ఆ చిన్నప్పుడు శైశవ దశలో తల్లి ఏదైతే చెప్పిందో ఎవరు చెప్పినా అదే కథ చెప్పాలి. దశరథుడు అనేటువంటి ఆ ఒక మహారాజుకి 3 భార్యలు, 4 కొడుకులు. రాముడు శివధనుసు విరిచి సీతని పెళ్లి చేసుకున్నాడు. శివధనుసు విరిచి పెళ్లి చేసుకున్న తర్వాత అయోధ్యకు వచ్చేసిన తర్వాత కైక వరాలు కోరింది. వీళ్ళు అరణ్యానికి వెళ్ళిపోయారు. అరణ్యంలో ఆ ఒక్క సీతని రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు. ఆ తీసుకెళ్ళినప్పుడు రాముడు ఆ ఒక్క రావణాసుడితో యుద్ధం చేసి ఆ ఒక్క సీతను మళ్ళీ తీసుకుని వచ్చేశాడు. వచ్చి అయోధ్యలో ఆ పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది కథ. ఈ కథని ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని యుగాలుగా, ఇన్ని జగాలుగా అన్నట్టుగా ఈ మహాయుగాల్లో ఈ యొక్క కథ ఎందుకు చెప్పబడుతోంది? ఈ కథ చదవటం మూలంగా మనకు వచ్చేటువంటి జ్ఞానం ఏమిటి? తల్లి చెప్పింది అదే కథ చెప్పింది. స్కూల్లోకి వచ్చేటప్పుడు అదే కథని మన ఉపాధ్యాయుడు అదే కథ చెప్పాడు. అందుకే ఈ మధ్య ఈ యొక్క యూట్యూబుల్లో వాటిల్లో వీటి మీద హాస్యం ఎక్కువైపోయి హాస్యంగా మాట్లాడుతున్న విషయము. శివధనుసు ఎవరు విరిచారు అని చెప్పేసి అని అడిగితే, నేను విరవలేదు సార్, అమ్మ తోడు సార్, మా అమ్మ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేను విరవలేదు సార్ అన్నాడు ఆ విద్యార్థి. ఆ ఒక్క ఉపాధ్యాయుడు చెప్తున్నాడు, మా క్లాసులో ఉన్న పిల్లలు ఇలాంటి చిలిపి చేష్టలు చేయరు సార్, విరగొట్టడము, పాడు చేయటం ఇలాంటి పనులు చేయరండి అని చెప్పేసి ఆ ఉపాధ్యాయుడు నా ఒక విద్యార్థులందరూ చాలా మంచివాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరి ఒక ప్రధానోపాధ్యాయుడిని పిలవండి అని చెప్పేసానంటే ఆ ప్రధానోపాధ్యాయుడు వచ్చి, సార్ చెప్పండి అని అంటే, శివధనుస్సును ఎవరు విరిచారు అని అడిగానయ్యా నేను అని ఇంకా ఇతను పూర్తిగా చెప్పవలసింది చెప్పకుండానే మా ఒక్క స్కూల్లో ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఎవరు కూడా విద్యార్థులు లేరండి, వీళ్ళు చాలా మంచి పనులు చేసేటువంటి చాలా గుడ్ క్యారెక్టర్స్ కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కాండక్ట్ సర్టిఫికెట్ నేనే ఇస్తున్నాను అని చెప్పేసి ఆ ప్రధానోపాధ్యాయుడు చెప్పడం జరిగింది అనేటువంటి ఇలాంటి జోకులు చెప్తున్నటువంటివి. అంటే ఇది ఎందుకు తీసుకుని ఇక్కడ మాట్లాడాల్సి వస్తుందంటే, రామాయణ కాలం వరకు ఉన్నటువంటి జ్ఞానము, పరిజ్ఞానము వేరుగా ఉండేది. ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థలు వేరుగా ఉండేవి. కృతయుగంలో ఉన్నటువంటి వ్యవస్థలు వేరుగా ఉండేవి. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికీ ఇక్కడ వ్యవస్థలో చాలా మార్పు చేర్పులు చెంది ఈ వివాహము అనేటువంటిది 8 రకాలుగా మార్పు చేర్పులు చెందింది అనేటువంటి విషయాన్ని మనకి మహాభారతం చెప్తున్నటువంటి విషయము. పెళ్లి కొడుకు ఎవరో కూడా తెలియకుండా భీష్మాచార్యుల వారు వెళ్ళి అంబికను తీసుకొచ్చేసి చిత్ర విచిత్ర వీరులకి వివాహం చేశాడు అనేటువంటి విషయాన్ని మనకి మహాభారతం చెప్తోంది. అంటే
ఒక కన్య తాలూకు అభిప్రాయాన్ని కనుక్కోవలసినటువంటి పని లేకుండా బలప్రయోగ సిద్ధాంతో భీష్ముడు చాలా బలవంతుడవటం మూలంగా ఆ ఒక్క స్త్రీలను తీసుకొచ్చి ఎత్తుకొచ్చేసేసి ఆ యుద్ధం చేసి ఆ రాజులందరినీ ఓడించి తన తమ్ములకిచ్చి పెళ్లి చేశాడు అనేటువంటిది మహాభారతం చెప్తున్నటువంటిది. అదే మహాభారతంలో రుక్మిణీదేవి అమ్మవారి తాలూకు గుడికి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటే ఆ శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తారన్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఆ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఆమెను ఎత్తుకొచ్చేసుకుని పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మహాభారతంలో చెప్తున్నటువంటి విషయము. అలాగే సమంతకమనోపాఖ్యానాన్ని తీసుకున్నట్టయితే ఆ జాంబవంతుడితో ఆ ఒక కృష్ణుడి యుద్ధం చేసిన తర్వాత బలమైనటువంటి శ్రీకృష్ణుడి తాలూకు దెబ్బలు తినటం మూలంగా ఆ జాంబవంతుడు ఇంతకన్నా బలవంతుడు ఇంకోడు ఉంటాడు కాబట్టి ఇటువంటి బలవంతుడికి నా తాలూకు కూతుర్నిస్తే ఎవరూ ఎత్తుకుపోరు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని, అంటే రామాయణ కాలంలో ఉన్నటువంటి జాంబవంతుడే కదా ఇతను. రాముడు బలహీనుడవటం మూలంగా కదా ఒక సీతని రావణాసుడు ఎత్తుకెళ్తే వీళ్ళందరూ వెళ్ళి వాడితో యుద్ధం చేసి ఆ సీతను తీసుకొచ్చి మళ్ళీ రాముడికి ఇచ్చారు అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని గ్రహించినటువంటి జాంబవంతుడు ఎప్పుడైతే ఈ యొక్క సమంతకమణి గురించి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడిని చూశాడో, తన్ని జయించిన తర్వాత ఇంతకన్నా బలమైనటువంటి వాడు ఇంకోటికి లేడు అనేటువంటి విషయంలో ఆ జాంబవతినిచ్చి అతను వివాహం చేశాడు. అలాగే ఈ సమంతకమణినిచ్చిన తర్వాత ఆ సత్రాజిత్తు అనేటువంటి అతను కూడా తను పోగొట్టుకున్నటువంటి వస్తువుని తీసుకొచ్చి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క సత్యము అనేటువంటి ఈ భామని ఈ యొక్క కృష్ణుడికే ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అని చెప్పేటువంటిది అనుకోవటం జరిగింది. కనుక విషయ పరిజ్ఞానానికి వచ్చేటికి ఏంటంటే, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా అని చెప్పేసని ఆ ఒక్క శతకకర్త చెప్తున్నాడు. ఇక్కడ ఈ కాళహస్తీశ్వర మహత్యంలో ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు చదివే అని చెప్పేసని ఈ యొక్క కాళహస్తీశ్వర మహత్యంలో దీన్ని చెప్పుకొస్తూ దూర్జటి మహాకవి చదువు కాదయ్యా కావలసినటువంటిది. నేను రామాయణం చదివాను, భారతం చదివాను, 18 పురాణాలు చదివాను, బ్రహ్మాండ పురాణం చదివాను, మార్కండేయ పురాణం చదివాను అంటే దాని మూలంగా నీకు వచ్చినటువంటి జ్ఞానం ఏమిటి? నీవు సంపాదించుకున్నటువంటి విద్యతో కూడుకున్నటువంటి జ్ఞానమేమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. జ్ఞానము అనేటువంటి దేనికి దారితీస్తుందంటే, దేనికి దారి చూపిస్తుందంటే, జ్ఞానము అనేటువంటిది నయన కాంతుల వెలుగులోన దారి చూపవయా అని చెప్పేసని ఈ యొక్క కనుల తాలూకు కాంతిలో నుంచి దారి చూపించి, అంటే అడవిలో దారి చూపించడమా? ఈ యొక్క సత్యమైనటువంటి మార్గాన్ని చూపిస్తే ఈ మార్గంలో నేను పయనించి నా భావాలతో నాకున్నటువంటి త్రిగుణాలన్నింటినీ కూడా ఈ యొక్క సాధనతో నేను నిన్ను చేరుకుంటాను. ఆ చేరుకున్నప్పుడు మాత్రమే తత్వమసి అనేటువంటి దానికి నేను వస్తానయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ శిష్యుడు చెప్తున్నాడు. నీకు అటువంటి విషయాన్ని నేను బోధిస్తాను కాబట్టి నీకు నాకు కూడా తేడా లేకుండా మనమిద్దరము కూడా తత్వమసి అంటే దైవానికి, గురువుకి, శిష్యుడికి, ముగ్గురికి కూడా ఏ విధమైనటువంటి తేడా లేదయ్యా.
అందరిలో ఉన్నటువంటి ఈ ఒక్క పరమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో, భగవంతుడనేటువంటి వాడు ఈ యొక్క విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపమే ఆత్మ. ఆ యొక్క ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ అటు గురువులోనూ ఉంది, ఇటు శిష్యుడిలోనూ ఉంది. ఆ గురువులోనూ జీవుడున్నాడు, ఈ శిష్యుడిలోనూ జీవుడున్నాడు. ఆ గురువులోనూ ప్రాణం ఉంది, ఈ యొక్క శిష్యుడిలో కూడా ప్రాణం ఉంది. కనుక ఈ ఈక్వేషన్ సరిపోయేటట్టుగా తీసుకొచ్చి ఆత్మ పరిజ్ఞానాన్ని కల్పించడమే గురువు తాలూకు లక్ష్యము. ఎప్పుడైతే గురువు ఆత్మ పరిజ్ఞానాన్ని అతనికి శిష్యుడికి బోధపడేటట్లుగా చెప్పగలుగుతాడో, అప్పుడు శిష్యుడు గురువు అంతటి వాడవుతాడు, గురువు దైవంతో సమానమవుతాడు అనేటువంటి విషయాన్ని ఇది గ్రహించవలసిన విషయమే తప్పితే నేనేవో చదివేశాను, గ్రంథాలు చదివేశాను, నాకు ఈ యొక్క రామాయణ భారత మహాభాగవత కథలన్నీ కూడా కంఠోపాసలుగా వచ్చేసు, నేను పోతన గారి పద్యాలన్నింటినీ కూడా నేను చదివేస్తాను. ఎవని చేజరించి జగమెవ్వని లోపల నుండు లీలమై ఎవని ఎండు దిండు పరమేశ్వరుడెవడు మూల కారణంబడు అనాది మధ్యలేవడు వానినాత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడదని చెప్పని 2 నిమిషాల్లో చదివేటువంటి పద్యం. ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటి? ఎవరి చేత సృజించబడుతోంది, ఎవరి చేత జనించే, ఎవడు పుట్టిస్తున్నాడయ్యా దీన్ని, ఎవడు దీనికి కారకుడు? ఒక చక్కని సాహిత్యాన్ని ఒక సినిమాలో రాయటం జరిగింది. నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నన్నడిగి నా పిల్లలే పుట్టారా అంటే ఎవరు కారణం? ఇది ఎలా జనిస్తోంది? ఈ జనిస్తున్నటువంటి మూల కారణం బీజం ఏమిటి? ఈ బీజానికి ఉన్నటువంటి మూలమైన పదార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానము అనేటువంటిది అలవడుతుంది. తప్పితే అంతవరకు కూడా ఏంటంటే రామాయణానికి 7 స్కంధాలు ఉన్నాయని, 18 పర్వాలు ఉన్నాయని చెప్పేసి, మహాభారతానికి స్కంధాలు 10వ స్కంధం వరకు ఉందని చెప్పని భాగవతాన్ని ఇలా చెప్పటమే మిగులుతుంది తప్పితే ఏ ఒక్క ముక్క అందులో నుంచి వీళ్ళకి అర్థమైంది. కనుక అందుకే ఈ దూర్జటి అనేటువంటి మహాకవి చాలా చక్కని పద్యాన్ని చెప్పటం జరిగింది. ఏ వేదంబు పఠించలూత భుజగం ఏ శాస్త్రములు చూచే దానే విద్యాభ్యాసమరచ్చగరి చేమంత్రంబు ఊహించే బోధాభావ విధానముల్ చదువులయ్యా కావు జంతుతతికిన్ నీ పాద సేవ శక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర, నీ ఒక్క పాదసేవ చేసుకోవటమే తప్పితే ఈ చదువుల మూలంగా వచ్చేటువంటిది, ఈ ఉపన్యాసాలు వినటం మూలంగా వచ్చేటువంటిది వీసమెత్తైనా కూడా ఏమీ ఉండదయ్యా. ఆ త్యాగరాజు గారు చెప్పినట్టుగా కాలహరణమే అవుతుంది తప్పితే, కాలాన్ని పాడు చేసుకోవటమే అవుతుంది తప్పితే, ఎవడో గొప్పవాడు ఉపన్యాసం చెప్తున్నాడు ఏంటిటే దాని మూలంగా మనకు వచ్చేటువంటిది? ఆ ఉపన్యాసంలో ఒక ముక్క వైపైనా మనం దృష్టి పెడితే, దాన్ని మన జీవితంలోకి, మన అనుభవంలోకి తీసుకుంటే, అప్పుడు దాని మూలంగా మనకి అనుభవ సారం రావటానికి ఆ ఒక్క త్రయమే తెలియదు మనకి. ఏంటి తెలిసాయా అంటే తాపత్రయము అనేటువంటి తెలుసు. ఈ తాపత్రయము అనేటువంటిది ఏంటంటే పొద్దున నిద్రలేస్తే ఎలా సంపాదించగలుగుతాము, ఈ యొక్క భార్యా పిల్లల్ని ఎలా పోషించగలుగుతాము, మనం సమాజంలో ఎలా మనం ఒక స్థితిని పొందగలుగుతాము అనేటువంటి ఈ తాపత్రయాదులలో కొట్టుకుంటూ 2 పడవల మీద కాళ్ళేశారన్నట్టుగాను ఒకవైపు కుటుంబ వ్యవస్థను చూస్తూ, రెండో వైపున
నేనేదో ఉపన్యాసాలకు వెళ్ళిపోయాను, ఉపన్యాసాలు విని నాకు జ్ఞానం వచ్చేసింది, లేకపోతే నేను రామాయణం చదివేశాను నాకు పూర్తిగా జ్ఞానం వచ్చేసింది అని అంటే ఈ జ్ఞానం ఎంతటిదయ్యా అని చెప్పేసి రమణ మహర్షి గారు కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రమణ మహర్షి గారు మాట్లాడుతూ ఒక విషయంలో ఈయన చెప్పుకొస్తారన్నమాట తన శిష్యుడికి, నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని ఆలోచించు. అంత తప్పితే గురువుగారు మీరేదో బోధ చేసేసేయండి, మీరు బోధ చేసేస్తే నాకు మొత్తం అంతా కూడా ఏదో వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా ఇటువంటి విషయాల్ని రమణ మహర్షి గారు చెప్పలేదు. చాలాసార్లు చాలామంది అడిగారు రమణ మహర్షి గారిని, మీరు ఉపన్యసించవచ్చు కదా అని. ఎవరికి ఉపన్యసించాలి? దేహానిక, మనుషులక, జంతువులక, ఉపాధులక? దేనికి అంటే దేనికి నేను మాట్లాడి నా యొక్క కాలాన్ని హరణం చేసుకోవాలి త్యాగరాజు గారు చెప్పినట్టుగా అని అడిగారు. ఎవరికి కావాలో వాడు వచ్చి నేర్చుకుంటాడు తప్పితే ఆ ఒక్క చదువు గురించి ఎవరు నేర్చుకోవాలి అనుకుంటున్నాడో వాడు వచ్చి ఆ ఒక్క స్కూల్లో చేరటం జరుగుతుంది. అంత తప్పితే ఉపాధ్యాయుని అని చెప్పేసి ఊరంతా అందరికీ కూడా ఈయన తాలూకు చదువు చెప్తూ అన్నట్టుగాను రోడ్లన్నీ తిరగలేరు కదా. కనుకంటే ఇటువంటి విషయాలన్నింటినీ నేర్చుకుని ఆ ఒక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనకి కూడా చక్కని రాజమార్గాన్ని చూపించి ఆ ఒక ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మ అన్నట్టుగా నా అయ్యప్ప మన్ని కూడా అనుగ్రహిస్తాడనుకుంటూ స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప.